ఫేవర్లో. సో ఇట్లా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎంఐఎం ఈ 1,20,000 ఓట్లు సంబంధించి ఎంఐఎం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎంఐఎం ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ రోజు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుగుతున్నారు, నవీన్ యాదవ్ వెంట తిరుగుతున్నారు. ఎంవై ముస్లిం యాదవ్ ఓట్లు కూడా మంచిగానే ఉన్నాయి, కొంచెం వేరే బీసీ ఓట్లు కూడా పడవచ్చు. ఇది జరిగినప్పుడు హిందువుల్లో రివర్స్ పోలరైజేషన్ వస్తుందా? అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా హిందువుల్లో రివర్స్ పోలరైజేషన్ వస్తుందా? మీకు రివర్స్ పోలరైజేషన్ కరీంనగర్లో ఉంది. ముస్లిమ్స్ టీఆర్ఎస్ మీద ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలే, గంగల కమలాకర్ సపోర్ట్ చేశారు. గంగల కమలాకర్ బండి సంజయ్ మీద 3,000 ఓట్లతో కేవలం గెలిచారు. ఆదిలాబాద్లో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి, కానీ అక్కడ బీజేపీ గెలిచింది, పాయల్ శంకర్. ఎందుకంటే ముస్లింలకు వ్యతిరేకంగా రివర్స్ పోలరైజేషన్ అయింది. మీ పక్క నియోజకవర్గం ముదోల్లో ముస్లిం ఓట్స్ బైన్సా ఉన్న చోట ఏం జరిగింది? బీజేపీ గెలిచింది, ఎందుకంటే అక్కడ మత ఘర్షణలు జరుగుతుంటాయి కాబట్టి ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ పోలరైజేషన్ అయింది. ఆదిలాబాద్లో గెలిచింది. నిజామాబాద్లో ముస్లిం ఓటర్స్ 33%. అరవింద్ చాలా గట్టిగా ఎప్పుడు కూడా వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటారు, 33%. అక్కడ బీజేపీ గెలిచింది, రివర్స్ పోలరైజేషన్. షబ్బీర్ అలీ ముస్లిం, కాంగ్రెస్ పార్టీ తరపున నిల్చున్న వ్యక్తి. బీఆర్ఎస్ కు ముస్లిం ఓట్లు పడతాయి, గణేష్ గుప్తా. వాళ్ళిద్దరి మధ్యలో ఆ 33% ముస్లిం ఓటు స్ప్లిట్ అయ్యి అటు బీఆర్ఎస్ కు ముస్లింలు వేశారు, కాంగ్రెస్ షబ్బీర్ అలీ ముస్లిం క్యాండిడేట్ వల్ల స్ప్లిట్ అయింది. హిందూ ఓటు కన్సాలిడేట్ అయ్యి గణేష్ గుప్తా అంటారా నిజామాబాద్ అసెంబ్లీ క్యాండిడేట్ గుప్తా ఉన్నారు, సారీ నాకు గుర్తు రావట్లేదు టైంకు. ఆయన బీజేపీ, ఆయన కూడా గుప్తానే. సో ఆయన గెలిచారు. కామారెడ్డిలో పెద్దగా ముస్లిం ఓట్ లేదు, ఉంది కొంచెం ప్యాకెట్ లో, బట్ నిజామాబాద్ అర్బన్ లో చాలా ఉంది, 33. సో నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ గెలిచింది. సో రివర్స్ పోలరైజేషన్. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో రివర్స్ పోలరైజేషన్ అయ్యేంత సీను ఎప్పుడు కనిపించాలి హిందువులకి? బీజేపీ గెలుస్తుంది అనుకుంటే హిందువులు ఓటేస్తారు కదా, బీజేపీ గెలిచే పరిస్థితి లేదు అనుకుంటే ఏం చేయాలి? అప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు అయితే బీఆర్ఎస్కు ఓటేయాలి లేదా బీజేపీకి ఓటేయాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు హిందూస్కి అక్కడ. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, బీజేపీని ఎవరు ఓడించాలంటే వాళ్ళకి ముస్లింలు ఓటేసేవాడు. ఈ ప్యాటర్న్ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ తిరుగుతున్నాడు కాబట్టి ఆ నెగటివ్ ఓటు, యాంటీ పోలరైజేషన్ ఓటు బీఆర్ఎస్ కొంత బీజేపీ కొంత పోతే గనక కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కావచ్చు. కానీ 75% ఉంది ఇక్కడ హిందూ ఓటు, తక్కువేం లేదు, 70%, 20% ఉంటాయి. సో అందుకని ఆ పోలరైజేషన్ బీజేపీ తీసుకొస్తుందా? పార్లమెంట్లో ఆ పోలరైజేషన్ తీసుకొచ్చింది బీజేపీ. కిషన్ రెడ్డికి జూబ్లీ హిల్స్ లో 20,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. కిషన్ రెడ్డికి 20,000 ఓట్స్ మెజార్టీ వచ్చింది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంత ఎఫెక్టివ్ గా లేదు. ఓట్ల కోసం బీజేపీ ఏ వ్యూహాన్ని అవలంబిస్తోంది? అందుకని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, మజ్లిస్ కు పోటీ, మాకు మజ్లిస్ కు పోటీ అదని చెప్తున్నారు. కానీ ఏంటంటే ఎఫెక్టివ్ గా ఆన్ గ్రౌండ్ క్యాంపెయిన్ చేయట్లేదు. అసదే ప్రచారం తర్వాత నాన్ ముస్లింల అభిప్రాయం మారే అవకాశం ఏముంది అంటే ఇప్పుడు నాన్ ముస్లిం హిందూ ఓటు బ్యాక్ కన్సాలిడేట్ కావాలంటే కూడా ఏదో ఇష్యూస్ తీసుకురావాలి, ఏదో ఇష్యూ జరగాలి. ఆ ఇష్యూ రాజాసింగ్ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు రాజాసింగ్ వచ్చి జూబ్లీ హిల్స్ లో నిల్చున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ బండి సంజయ్ వచ్చి నిల్చున్నాడు అనుకోండి, ఆ పోలరైజేషన్ అవుతుంది. ఎందుకు? అరవింద్ వచ్చి నిల్చున్నాడు అనుకోండి, బండి సంజయ్ వచ్చి నిల్చున్నాడు అనుకోండి, రాయసింగ్ వచ్చి నిల్చుకున్నాడు అనుకోండి, చల్ల ఎంఐఎమా నువ్వా నేనా అంటే హిందూస్ అటువైపు ఓటేసే అవకాశం ఉంది. మీకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగింది? 4 సీట్ల నుంచి బీజేపీ 48 సీట్లకు ఎట్లా వచ్చింది? బండి సంజయ్ చేసిన స్ట్రాటజీ. ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ వచ్చి ఎన్టీఆర్ సమాధి కూలగొడతాం మేము నెక్లెస్ రోడ్లో దానిలో అంటే, చల్ మేము దారుసలాం కూలగొడతాం, మజ్లిస్ హెడ్ క్వార్టర్ని కూలగొడతామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అనేసరికి ఏంది, సిటీలో ఎన్టీఆర్ సమాధి అంటే ఏంది? కమ్మల దైవం. సిటీ డామినేటెడ్ బై కమ్మాస్. మీకు ప్రాపర్టీ చూసినా, అది చూసినా, జూబ్లీ హిల్స్, షేర్లింగపల్లి, కూకట్పల్లి, ఇవన్నీ కూడా కమ్మాస్. అరే అక్బరుద్దీన్ ఓవైసీ మాది ఎన్టీఆర్ ను అట్లా అంటాడా? ఎన్టీఆర్, పివి నరసింహారావు ఇద్దరి సమాధులు కూలగొడతామని అక్బరుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని కౌంటర్ గా నువ్వు తీసుకొచ్చేంతలో 5 నిమిషాల్లో మేము దారుసలాం కూలగొడతామని చెప్పి బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సో దానివల్ల ఏమైంది? మొత్తం స్ట్రాటజీ కూడా ఎంఐఎం ఈ టీఆర్ఎస్ గెలిచినా సరే ఎంఐఎం కార్పొరేటర్లు అయితే అనేసరికి 4 నుంచి 45 సీట్లు వచ్చాయా లేదా? రివర్స్ పోలరైజేషన్ అయిందా లేదా? బీజేపీకి అప్పుడు బలం లేదు కదా. సో
ఆ బండి సంజయ్ మీద వేసుకొని చాలా గట్టిగా అగ్రెసివ్ క్యాంపెయిన్ చేయడం వల్ల 4 కార్పొరేటర్ల నుంచి 48కి వచ్చింది. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఆ విధంగా ఏమంటారు రివర్స్ పోలరైజేషన్ బీజేపీ వైపు అవుతున్నట్టు నాకు అనిపించట్లే. లగ్గల దీపక్ రెడ్డి ఉన్నారు, సాఫ్ట్ క్యాండిడేట్, మంచి వ్యక్తి. బట్ ఈ రివర్స్ పోలరైజేషన్ ముస్లిం ఓటు బ్యాంక్ విభజన జరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం అనుకోవచ్చు? ముస్లిం ఓటు బ్యాంక్ విభజన జరిగితే బీఆర్ఎస్ కు లాభం అవుతుంది. బీఆర్ఎస్ కి ఎస్, ఎందుకంటే ఇప్పుడు ముస్లిం ఓటు బ్యాంకు నేను చెప్పే ఈక్వేషన్ ఏంటంటే 70% ఈ 1,25,000 ఎన్ని పోల్ అయితే తెలియదు. పోలైన ఓట్లలో 70% కనుక కాంగ్రెస్ పార్టీకి పడితే నవీన్ యాదవ్ ఈజీగా గెలుస్తారు. పోలైన ఓట్లు 70%. ఇక్కడ బీజేపీకి 1%, 2% కూడా ఓట్లు పడవు ముస్లిం ఓట్లు. మిగిలింది ఎవరు? ముగ్గురే కదా పోటీలో ఉంది. ఎవరు? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్. మిగతా 55 మంది ఇండిపెండెంట్లు. వాళ్ళకి అందరు కలిపి 10,000 ఓట్లు కూడా రావు. నోటా అన్ని కలిపినా మిగతా 55 మందికి రావు. వీళ్ళు ముగ్గురే ప్రధానం కదా. దీనిలో ముస్లిం ఓట్లు ఒక 1-2% బీజేపీకి వచ్చిన 70% వస్తే కాంగ్రెస్కి వస్తే ఇక మిగతా 25-27% బీఆర్ఎస్ రావాలి. 50-50 ఓటు వచ్చినా సరే మైనారిటీ ఓటు బీఆర్ఎస్ గెలుస్తుంది ఎలక్షన్. ఎందుకంటే కొంచెం మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు వాళ్ళలో ఏంటంటే మా సిటీ బాగా డెవలప్ అయింది, రియల్ ఎస్టేట్ పెరిగింది, హైడ్రా వల్ల ఇబ్బంది అవుతుంది, రియల్ ఎస్టేట్ వాల్యూ పడిపోయినాయి సిటీలో, ఏం జరగలేదు ఈ గవర్నమెంట్ మీద, కేసీఆర్ నయం, కేటీఆర్ నయం, ఇట్లా. ప్లస్ మైనారిటీస్ కేసీఆర్ పట్ల ఎన్నడూ అగెన్స్ట్ లేరు. మీరు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి బీజేపీని ఓడించాలని అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అది మనకు కనిపించింది. 0 ఆల్మోస్ట్ ఒక 5-10% కూడా ముస్లిం ఓట్లు కేసీఆర్ వైపు బళ్ళే. కానీ కేసీఆర్ ఆయన ఉర్దూలో మాట్లాడడం, ప్రసంగము, షాదీ ముబారక్, ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్లో ఉన్న దానివల్ల, ఎంఐఎంతో ఫ్రెండ్లీగా ఉండడం వల్ల, ఇవన్నిటి వల్ల కేసీఆర్కు ముస్లిం ఓటు వచ్చింది. సో ఇప్పుడు ఏమనుకుంటారు ముస్లింస్? బీజేపీని ఓడించే వాళ్ళు అనుకుంటారు.